మనతో పాటుగా శాంతి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, అలాగే కేఎస్ ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. శాంతి ప్రసాద్ గారు నమస్తే. నమస్తే వర్మ గారు, మీకు ప్యానల్ మా సోదరు ప్రసాద్కి, శేఖర్ రెడ్డికి, సోదరి గ్రీష్మ పేరు గాయత్రి గారు, శేఖర్ రెడ్డి గారు, గాయత్రి గారు. గాయత్రి గారికి మీకు తెలిసిన మొఖమే, ఈయన గడ్డ వేసుకుని ఉంటారు కదా, బాగా మాట్లాడతారు. శిష్యుడు. అందరికీ నమస్కారం. ఓకే, శాంతి ప్రసాద్ గారు, నిన్న ఇరువురు నేతలు తాడేపల్లిగూడెం సాక్షిగా మాట్లాడిన అంశాలు, దానికి కౌంటర్గా పేరు నాని గారికి ఉన్న అంశాలు మాట్లాడారు. ఒక 2 లెటర్లు కూడా నేను వినిపిస్తాను నేను తర్వాత, మీరు మాట్లాడిన తర్వాత. హరిరామ జోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం గారు కూడా ఇప్పుడు ఒక లెటర్ సంధించారు. సో ఓకే, ఏంటండి నిన్న దాని సారాంశం ఏం చెప్తారు? నిన్న ఇరువురు మాట్లాడిన అంశాలు ప్రజలను ప్రభావితం చేసినాయా? అధికారం వైపు వెళ్ళే విధంగా ఆ సభ సాగిందా? ముద్రగడ గారి లెటర్ ఏంటండి, ఒకసారి చదివి వినిపిస్తాను. నేను చదువుతాను సార్, మీరు చెప్పండి, మీరు చెప్పిన తర్వాత చదువుతాను. దీనికి మీరు కంప్లీట్ చేయండి, నేను చెప్తాను. శేఖర్ రెడ్డి గారు కూడా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. నేను మొత్తం చదివి వినిపిస్తాను. మొదట వర్మ గారు, డిసెంట్ తో నేను డిబేట్ స్టార్ట్ చేస్తాను. నేను 10:30 కోర్టుకి వెళ్ళాలంటే మీరు 9 స్టార్ట్ చేస్తాను, 9:30 పెట్టి 10కి నేను లైవ్లోకి వచ్చాను, రావచ్చు. ఎందుకంటే నా టైం అంతా ఇక్కడ వేస్ట్ అయిపోయింది. కాబట్టి ప్లీజ్ ఆ డిసెంట్ నేను మీకు రెండోది ఏంటంటే, నిన్నటి సభ మొట్టమొదటి పొత్తుకు సంబంధించిన ఎన్నికల సభ, మొట్టమొదటి సభ. అవును, గతంలో పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు గారు ఒకే వచ్చారు, కానీ అది ఎన్నికల సభ కాదు, అది నారా లోకేష్ గారు యాత్ర ముగించిన సందర్భంగా చేసిన సభ. కానీ నిన్నటి సభ ప్రాధాన్యత ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు జనాలు, రాష్ట్ర ప్రజలు కూడా. దానితో పాటు మా సోదరులు వైసీపీ మిత్రులు కూడాను దృష్టి పెట్టారు. ఇది అన్నిటికంటే ఎట్లాగో పెడతారు దృష్టి. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్న ఆంధ్ర రాష్ట్రానికి జనాలందరూ దృష్టి పెట్టిన సభ. సో మీరు అక్కడ చూస్తున్న జనాభానే కాదు, టీవీల పరంగా కానీ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ చూస్తున్న జనాలు కూడా కౌంట్ చేసుకుంటే మీకు ఆ సభ యొక్క ఇంపాక్ట్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు తన ఆంతరంగికాన్ని పూర్తిగా బయట పెట్టారు. నేనే కోరుకున్న 24 సీట్లు అన్నాడు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కాదు, నేను కోరుకున్నా అన్నాడు. ఆ సంఖ్య కోరుకోవటంలో ఉన్న విధానం కూడా ఆయన స్పష్టం చేశాడు. దానికి నేను ఇప్పుడు మళ్ళీ చెరువు చేరడం చేయక్కర్లేదు. కాకపోతే దాన్ని మా ప్రసాద్ కొద్దిగా అటు ఇటు లాగే చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. మా ప్రసాద్ మాట్లాడిన తర్వాత నేను మిగతాది మాట్లాడతాను. ఓకే, సరే. శేఖర్ రెడ్డి అంటే యథాతరం కథ అనుకోండి, దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. రైట్. ఒకటైతే స్పష్టత, జన సైనికులు స్పష్టత ఇచ్చాడు. నేను ఎందుకు వెళుతున్నాను, నాతో పాటు ఎవరు రావాలి, ఎందుకు రావాలి, ఈ పొత్తు ఎందుకు అవసరము, ఈ కలయిక వల్ల వచ్చే లాభం ఏంటి, ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పాడు. వీటన్నిటితో పాటు ఇప్పుడు మా సోదరుడు శేఖర్ రెడ్డి చెప్తాడు, ఈ చాలా ఇదిగా మాట్లాడే పెళ్ళాలకు వెళ్ళాలని. ఇప్పుడు నేను సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ అధికారిక హ్యాండిల్ చూశాను. 4వ పెళ్ళాం, ఒక ముఖ్యమంత్రి పట్టుకుని 4వ పెళ్ళాం అంటావు. మరి పెళ్ళాల గురించి మాట్లాడినోడు ఎవడు? ఏమాత్రం సంస్కారం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా, తెలుగు భాషలో పెళ్ళాం అంటే ఆ అర్థం తెలియకుండా, ఆ స్థాయి మాట ఎవడు మాట్లాడతాడు అనేది కూడా తెలియకుండా మాట్లాడింది ఎవరు? ఇంట్లో భార్యల్ని, నా భార్యని పరిచయం చేస్తారు, నా పెళ్ళాన్ని పరిచయం చేసేవాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో మీరు అర్థం చేసుకోండి. నా 4వ పెళ్ళాం ఎక్కడ జగన్, నువ్వేనా 4వ పెళ్ళాం వస్తే రా అన్నాడు. తప్పేముంది? దానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉనికి పడాల్సిన అవసరం ఏముంది? దానికి పెద్ద టీకా తాత్పర్యం లాగాల్సిన అవసరం ఏముంది? ఒకటైతే వాస్తవం, నాకు ఇప్పుడు సలహాలు ఇచ్చేవాడు కాదు,